హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో థర్డ్ పార్ట్ ఇది కంప్లీట్ అండి. లాస్ట్ పార్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం పెద్ద శివలింగాన్ని చూసి కిందకు వచ్చాం కదండి. అక్కడి నుంచి యువతలకు వస్తే ఇక్కడ ఇంకొక శివలింగం ఉంటుందండి. అలాగే రెండు పెద్ద ఏనుగులు ఉంటాయి, అష్టలక్ష్ములు అమ్మవార్లు. ఇక్కడ వరుసగా అమ్మవార్లు ఈ పక్క ఆ పక్క అమ్మవార్లు ఉంటాయి. అలాగే ఇంకొక పెద్ద శివలింగము, అలాగే ఒక నందీశ్వరుడు ఉంటాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ అరేంజ్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ చేయడం వల్ల అవతల పక్క కూడా ఇంకా పెరిగిందనమాట. ఇలా పెంచుకుంటూ బిట్లు బిట్లుగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర ఇక్కడ వచ్చి అమ్మవార్లు ఉన్నారు వరుసగా ఈ పక్క ఆ పక్క అమ్మవార్లు. చిన్న చిన్న టెంపుల్లో అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. రెండు ఏనుగులు కూడా ఉన్నాయి, చూసారంటే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది ఒక అంటే సెక్షన్ లాగా, ఇది ఒక సెక్షన్ లాగా డివైడ్ చేసినట్టు ఉందన్నమాట. పెంచుకుంటూ ఇంకా పెరిగే కొలది ఇంకా అవతలకి పెంచుకుంటూ వస్తున్నారు. అక్కడ వరకు ఒకటి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఒకటన్నమాట. ఇదంతా చూడండి, క్లియర్గా చూడండి ఎంత బాగా మనం మధ్యలో స్వామివారికి అంటే ఇట్లా అరేంజ్ చేసిన శివలింగాల మధ్యలో ఇంచి వెళ్తూ ఆ పక్క ఈ పక్క శివలింగాలు చూడడానికి అనుకూలంగా ప్రతి దగ్గర దారిని ఇస్తూ, అంటే ఎంత విశాలంగా ఇరికిచ్చి పెట్టకుండా ఫ్రీగా మనం చూడడానికి అనుకూలంగా స్వామివారి ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ప్రతి లింగాన్ని మనం తాకుతూ వెళ్ళే విధంగా దారినైతే ఇచ్చారు. చూడండి, ఎదురుగా సన్సెట్ సమయం అన్నమాట. నందీశ్వరుడు, శివుడు, ఇది ఒక అద్భుతమైన దృశ్యం అని చెప్పొచ్చు అనమాట. మేము వచ్చిన తర్వాత అన్నీ చూసుకొని దర్శనాలన్నీ వచ్చేటప్పటికి సన్సెట్ టైం అయింది. చూడండి, ఇది ఇంకొకటి ముందు వీడియోలో చూపించింది అది చాలా పెద్దదన్నమాట. దాని తర్వాత ఇంకొకటి నందీశ్వరుడు శివలింగము, ఇది కూడా చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి అటు ఇటు అమ్మవారి విగ్రహాలు లోపల గ్లాసులో అరేంజ్ చేసి ఉంటాయి. తర్వాత ఇక్కడే హనుమంతుడు ఉన్నాడు, కాలభైరవుడు, ఇంకా సాయిబాబా ఉన్నాడు, ఇంకా చాలా విగ్రహాలు. ఈ పక్క అయితే చాలా టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా చూసుకుంటూ కంప్లీట్ చేసుకుని మనం బయటకు వెళ్ళిపోదాము. చూసారు కదా, ఇంకైతే ఇవన్నీ వచ్చాము. కోటిలింగేశ్వర టెంపుల్కి వచ్చాము. టెంపుల్ మొత్తాన్ని క్లియర్గా నీట్గా అంతా చూసుకొని కన్నుల్లో అట్లాగే నింపుకొని మనం బయటికి వెళ్దాం. ఇప్పుడు ఇదైతే లాస్ట్ పార్ట్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇది చూసుకున్నాక మనం బయటకు వెళ్ళిపోయే దారి వస్తుంది. సో ఇప్పుడైతే మనం దేవుణ్ణి కంప్లీట్గా చూసుకుని వెళ్దాము. ఇది చివరి వీడియో కాబట్టి ఎట్లా క్లోజ్ అయిపోతుంది, ఎంతవరకు ఉంది అనేది క్లియర్గా ఇక్కడ దీంట్లో చూపించాను. నీట్గా చూసి చివరి వరకు చూడండి. ఇదిగోండి, ప్రతి దాంట్లో గ్లాస్ బాక్స్ లాంటి దాంట్లో అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రతి దగ్గర చూడండి, ప్రతి దగ్గర సెక్షన్గా మనం వెళ్ళి స్వామిని తాకడానికి, ప్రతి విగ్రహాన్ని తాకడానికి మనకు అనుకూలమైన గ్యాప్ అయితే ఇచ్చున్నారు. వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలామంది అయితే ఫోటోలు తీసుకుంటూ ఉన్నారనమాట. ఇది మొత్తం 15 ఎకరాల స్థలంలో ఇది నిర్మించబడింది. ఇది బెంగళూరు నుంచి 70 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కోలార్ అనే పట్టణంలో ఉంది. అది కూడా కోలార్లో కమ్మసంద్ర అనే ఒక చిన్న గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎప్పుడంటే 1980లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ 9 లక్షల శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు. ఎంతోమంది డొనేట్ చేసిన శివలింగాలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ నేను ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియోలో ఆ వీడియో చూడని వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎదురుగా అయితే సాయిబాబా టెంపుల్, అటు సైడ్ అయితే అంటే రెండు పక్కనే ఉంటాయి. ఒకటైతే కాలభైరవ, మళ్ళీ సాయిబాబా, వినాయకుడు, అలాగే హనుమంతుడు, ఇంకా కొన్ని ఆలయాలు అయితే చిన్నవి ఉన్నాయి. మనం వెళ్తూ చూసుకొని బయటికి వెళ్ళిపోవడమే అన్నమాట. ఇది కూడా చివరి వరకు వీడియో చూసేయండి. ఇంతటితోటి ఈ ఆలయ దర్శనం అయితే కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే. బాగుందా? Beep.